మనోడని బతికిండు. అవసరమొస్తేనే గుర్తొచ్చిండు. ఒకోడుంటడు రా. తన గొప్పతనం తానే చెప్పుకోడు. నేనే చేశా అని దండోరా కొట్టుకోడు. కాని ఇంట్లో ఏ కష్టం దాపురించినా మొదట గుర్తొచ్చేది వాడే. ఫీజులా? వాడే. ఇంటి అద్దెనా? వాడే. అప్పులా? వాడే. దవాఖాన ఖర్చులా? వాడే. ఇంటి మీద లోన్ కడుతుంటేలా? వాడే. ఇంట్లో చాలామందికి వాడు మనిషి కాదురా, అవసరాలొస్తే గుర్తొచ్చే జేబు. కష్టమొస్తే వాలే భుజం. ఇంటి కూలిపోకుండా నిలబెట్టే కనిపించని స్తంభం. కాని ఆ స్తంభం లోపల ఎన్ని పగుళ్ళు పడ్డయో ఎవడూ అడగడు. ఏళ్ల తరబడి లోనో 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 లేదా ఇంకో పరాయి దేశంలోనో చెమటోడ్చి బతుకును మోసుకున్నాడు. ఉదయం కళ్ళు తెరుచుకోవడం అలారం వల్ల కాదు, బాధ్యత వల్ల. డ్యూటీకి ఆలస్యం అన్న మాటుండదు. ఎండ మండినా పోవాలి. జ్వరం ఉన్నా పోవాలి. శరీరం నొప్పించినా పోవాలి. మనస్సు బద్దలైనా పర్లేదు, పని మాత్రం ఆగదు. ఎందుకంటే వాడికి జాబు అంటే జీతం కాదు. ఆ జీతం వెనక అమ్మ మందు ఉంటుంది, నాన్న నమ్మకం ఉంటుంది, తమ్ముడి చదువు ఉంటుంది, చెల్లెలి బతుకు ఉంటుంది, ఇంటి గౌరవం ఉంటుంది. ఈ ప్రపంచం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిందే ఎవరి చేతులతో? కూలీ చేతులతో. రోడ్లు వేసిందే ఎవరు? వాళ్లే. ఎడారిలో నగరాలు నిలబెట్టిందే ఎవరు? వాళ్లే. కాని ఆ నగరాల వెలుగుల్లో వాళ్ల ఒంటరితనం మాత్రం కనపడదు. 2024లో విదేశాల్లో కష్టపడ్డ భారతీయుల చెమటగా మన దేశానికొచ్చిన డబ్బు సుమారు 11.93 లక్షల కోట్లు రూపాయలు. జీసీసీ దేశాల్లోనే 93 లక్షలకు పైగా భారతీయులు ఉన్నారు. వాళ్లలో బోల్డంతమంది ఏసీ గదుల్లో కూర్చునేవాళ్లు కారు, శరీరం అరిగే పనులు చేసేవాళ్లే. ఆ డబ్బు కేవలం నోట్లు కాదురా. దూరమైన బతుకులు, మిగిలిపోయిన పిల్లల బాల్యం, గుండెల్లో దాచుకున్న ఏడుపు. లక్షల మంది కాదు, కోట్ల మంది భారతీయుల చెమట ఇంకోళ్ల ఇళ్లల్లో దీపం వెలిగిస్తుంది. కాని వాళ్ల గదుల్లో ఏముంటది? ఒక పాత మంచం, ఒక బాక్సు, ఒక ఫోన్, ఒక మౌనం. పండగొస్తే ఇంటికి రారు. వీడియో కాల్లో నవ్వుతారు. ఇంట్లో వాళ్లు తింటుంటే చూసి తృప్తిపడుతారు. పిల్లలు పెరుగుతుంటే దగ్గరుండి చూడలేరు. ఫోటోల్లో జూమ్ చేసి చూస్తారు. ఎందుకంటే వాడి గుండెల్లో ఒకటే మాట, మనవాళ్లు బాగుండాలే. అలా వాడి జీవితంలో నేను అన్న మాట చచ్చిపోతది. మనవాళ్లు అన్న మాటే బ్రతుకుతది. వాడికి ఫ్యామిలీ అంటే సాదాసీదా బంధం కాదు. రక్తం, తోడు, నవ్వు, బలం. ఏమైనా పర్లేదురా, మనవాళ్లు ఉన్నరు అనిపించే నమ్మకం. అందుకే వాడు తన సుఖాన్ని వెనక్కి నెట్టేసుకుంటడు. తన కోరికలను పాతిపెట్టడు. తన వయస్సుని పనిలో కరిగిస్తడు. తన పిల్లలతో గడపాల్సిన టైంని కూడా ఇంటికోసమే త్యాగం చేసేస్తడు. కాని నిజం ఏంటో తెలుసారా? చాలాసార్లు నీ ప్రేమ వాళ్లకు కనిపించదు. నీ పంపిన డబ్బే కనిపిస్తది. నీ చేయి ఎంత అలసిపోయిందో వాళ్లకు కనిపించదు. ఆ చేతి నుంచి వచ్చిన నోట్ మాత్రమే కనిపిస్తది. నీ గుండెలో ఎంత మంటుందో వాళ్లు వినరు. నీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ మెసేజ్ మాత్రం వెంటనే చూస్తరు. నువ్వు నిశ్శబ్దంగా ఇస్తే వాళ్లు నీ త్యాగాన్ని గొప్పగా గుర్తుపెట్టుకోరు. చాలాసార్లు అలవాటు పడిపోతారు. అది ప్రేమకి ఇచ్చే గౌరవం కాదు, అది ఉపయోగం చూసే స్వభావం. ఒకరోజు ఇంటికి పెద్ద దెబ్బ తగుల్తది. నాన్న పోయిండో, అమ్మ పడక పట్టిండో, లేదా ఇంట్లో విషాదం కూర్చుందో. అప్పుడు ముందుకొచ్చేది మళ్ళీ ఎవడు? అదే మనిషి. చితికి కట్టెలైనా వాడే, పూలైనా వాడే, వచ్చిన జనం భోజనాలైనా వాడే, కర్మల ఖర్చులైనా వాడే, అన్నీ వాడే. ఎందుకంటే వాడికి అది కేవలం ఖర్చు కాదు, చివరి గౌరవం. కాని అసలైన నొప్పి అన్నీ అయిపోయాక మొదలవుతది. జనం వెళ్ళిపోతరు. ఇల్లు సద్దుమణిగిపోతది. కార్యక్రమం అయిపోతది. ఫోన్ మాత్రం మోగదు. ఎవ్వరూ అడగరు, నువ్వెలా ఉన్నవురా? ఎవ్వరూ అడగరు, నీ పిల్లలు బాగున్నరా? ఎవ్వరూ అడగరు, నీ భార్య ఈ భారాన్ని ఎట్ల మోస్తంది? ఎవ్వరూ అడగరు, ఇన్ని ఏళ్లు నువ్వే మోసావ్. మరి నిన్నెవడు మోస్తడురా? అని. అదే గాయం, అదే మంట, అదే గుండెలో మెల్లగా రక్తం కారే నిజం. ఎందుకంటే కొంతమందికి నువ్వు మనిషి కాదు, సరఫరా. నువ్వు అన్నయ్య కాదు, సమస్య వస్తే డబ్బు పంపేవాడు. నువ్వు కొడుకు కాదు, ఎంత మోయించినా విరగని యంత్రం. కాని బాగా విను. మంచితనం అంటే నీ జీవితాన్నే తుడిచేయడం కాదు. బాధ్యత అంటే నిన్ను నువ్వే కాల్చేయడం కాదు. కుటుంబం అంటే నీ భార్య కళ్లలోని వెలుతురు ఆర్పేయడం కాదు.
నీ పిల్లల బాల్యాన్ని దూరం నుంచి ఫోటోలలో మాత్రమే చూడడం కాదు. నీ ఆరోగ్యాన్ని బలిపీఠం మీద పెట్టడం కాదు. ఫ్యామిలీ పేరుతో బలి మేక అవ్వొద్దురా. అమ్మానాన్నలకి చేయి. అన్నదమ్ములకి చేయి. అక్కచెల్లెళ్ళకి చేయి. కష్టం వచ్చిందంటే ముందుండి చేయి. కానీ నీ భార్యను మర్చిపోవద్దు. నీ పిల్లలను మర్చిపోవద్దు. నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. నీ మనశ్శాంతిని అమ్మకందు. నీ ముసలితనాన్ని అప్పుకి పెట్టొద్దు. నిజమైన కుటుంబం నీ దగ్గర డబ్బుందా అని మాత్రమే అడగదు. ఆ డబ్బు సంపాదించిన చెయ్యి ఎంత వణికిందో కూడా అడుగుతుంది. నిజమైన కుటుంబం అవసరంలోనే కాల్ చేయదు. నిశ్శబ్దంలో కూడా రా. నువ్వు బాగున్నావా అని అడుగుతుంది. గుర్తుపెట్టుకోరా. ఇవ్వు. కాని హద్దుతో ఇవ్వు. ప్రేమించు. కాని ఆత్మగౌరవంతో ప్రేమించు. సహాయం చేయి. కానీ కరిగిపోకు. కుటుంబం కోసం నిలబడు. కాని నిన్ను నువ్వు పాతిపెట్టకు. నువ్వు వాళ్ళకి నీడ అవ్వాలి. కాని మెల్లగా కాలిపోతున్న కొవ్వొత్తి అవ్వొద్దు. నువ్వు వాళ్ళకి బలం అవ్వాలి. కాని నీకే ఖాళీ అయిపోవద్దు. ఎందుకంటే అసలు గొప్పతనం అందరికోసం మెల్లగా చచ్చిపోవడంలో లేదు. అందరికీ తోడుగా నిలబడి కూడా తన్ను తాను నిలబెట్టుకోవడంలో ఉంది. అది స్వార్థం కాదు. అది తెలివి. అది దూరం కాదు. అది గౌరవం. అది ప్రేమ తగ్గడం కాదు, ప్రేమకి హద్దు పెట్టడం. కాబట్టి నిలబడు. తలెత్తుకుని నిలబడు. ఇవ్వు. కానీ మిగిలిపో. ప్రేమించు. కానీ విరిగిపోకు. కుటుంబాన్ని మోసుకో. కానీ నిన్ను నువ్వు కూడా మోసుకో. ఎందుకంటే మంచి మనసు అందరికీ ఆశ అవ్వాలి. అందరూ కోసుకునే బలి మేక అవ్వొద్దు. ఈ మాట గుండెలో గుచ్చుకుందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.